చికెన్ పచ్చడి చేసుకుందామండి ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇక ఆయిల్ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇది ఉడకాలి. ఉప్పు పసుపులో చికెన్ ఉడికితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఉడికిపోయిందండి. ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా పొయ్యి మీద, ఇది ఉడికిపోయింది. దీనికి మసాలాలు వేసి ఆయిల్లో పెట్టేద్దాం. నూనె పోసుకుందామండి. ముందుగా ఇది ఉడికించిన చికెన్ అండి, ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్లో బాగా వేగాలి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కొంచెం గోల్డ్ కలర్లో వస్తున్నాయి కదా పీసెస్, ఇప్పుడు అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. 2 స్పూన్లు కారం ఉంది, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పొడి, ఆవపిండి, కొద్దిగా ఉప్పు. ముందు ఉడికేటప్పుడు కొద్దిగా వేసాను కదా, అది చూసుకొని వేసుకోవాలి, లేదు ఉప్పు ఎక్కువైపోతుంది. నిమ్మరసం పెడుతున్నానండి. అంతేనండి, స్టవ్ ఆపేద్దాము. అయిపోయిందండి. ఇది మంచిగా వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళు ఏం తాగలే కదా, నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడికించినాం కాబట్టి వారం 10 రోజులు ఈజీగా ఉంటుంది. ఇది మనం బౌల్లో వేసుకున్నాము. వేడి వేడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.